హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఎక్కడికి రెడీ అయిపోయాను అనుకుంటున్నారు. అయ్యప్ప స్వామి పూజ ఉంటే వెళ్తున్నాను అండి. మాకు తెలిసిన అక్క వాళ్ళ ఇంటిది అయ్యప్ప స్వామి భజన ఉంటే నేను మా బాబు మా చెల్లి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా రాజీ అక్క కూడా వస్తానంటే అక్కడికి వెళ్ళి ఆటో అయితే బుక్ చేసుకున్నాం. చాలాసేపు అయితే ఆటోలో అయితే బుక్ కావాలండి. ఫైనల్లీ మా ఆటో అయితే బుక్ అయింది. ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అపార్ట్మెంట్కి అయితే రీచ్ అయిపోయాము. ఆ అక్క వాళ్ళ హస్బెండ్ బాబు అయితే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. గీత గారండి. వెళ్ళేటప్పటికి పూజ అయితే జరుగుతుంది. స్వామివారికి నైవేద్యం అయితే తీసుకెళ్తున్నారనమాట. వాళ్ళ బాబుకు తీసుకెళ్తున్న నైవేద్యం. నిజంగా అక్క వాళ్ళు పూజ ఎంత బాగా చేశారంటే స్వామి స్వయంగా వచ్చి ఆ పూజకి మంత్రముగ్ధ అయిపోతారంటారు చూసారా, అలాగా స్వామి వచ్చేసారండి డైరెక్ట్గా బాబు ఒంటి మీదకి. అంత బాగా చేశారండి పూజ అయితే. అయ్యప్ప స్వామి దగ్గర చాలా అంటే చాలా బాగా చేశారు. ఇదిగోండి ఇక్కడైతే ఆ బాబుకి అయ్యప్ప స్వామి అయితే వచ్చారు ఒంటి మీదకి. ఇంకా బొట్టు అది పెట్టి వాటర్ అయితే తాపించారనమాట నైవేద్యం చెల్లించేటప్పుడు. ఇంకా మాటలు లేవన్నమాట, అంత బాగా చేశారు అయ్యప్ప స్వామి పూజ. ఇంకా నైవేద్యం అది చెల్లించేసిన తర్వాత ఇంకా మళ్ళీ మెట్లుకి అవి వెలిగిస్తారు కదండి దీపాలు, అవి వెలిగించడానికి రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే భజన అయితే జరుగుతుంది. ఇంకా మా వాళ్ళంతా అటు పక్క కూర్చున్నారు, మేము కూడా కూర్చున్నాను. ఇంకా వీడియో అయితే తీసాను అనమాట. ఇంకా అందరినీ అలా కవర్ చేశాను. పాటలు అయితే ఎంత బాగా పాడారండి. అయ్యప్ప స్వామి పాటలు వింటుంటే విన్న కొద్దీ ఇంకా వినాలన్నట్టు ఉందండి, అంత బాగా పాడారు. ఇక్కడైతే అలా ఒక్కో మెట్టుకు ఒక్కొక్క పాట పాడుతున్నారనమాట. ఆ పాట పాడిన ఒక్కొక్క మెట్టు అయితే భజన అయితే చేస్తున్నారు. అనమాట వెలిగించడానికి. ఈలోగా మా వాళ్ళందరూ భజన చేస్తుంటే వాళ్ళని కవర్ చేశాను అనమాట. నేను మా బాబు నుంచొని అయితే చూస్తున్నాము. ఇంకా మా హేమక్క, లక్ష్మక్క, విజయక్క చాలా బాగా జరిగిందండి. అయ్యప్ప స్వామి బాగా చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. లాస్ట్ టైం సాయిబాబా భోజన కూడా చేశారండి, అప్పుడు కూడా చాలా బాగా చేశారండి వాళ్ళు. అలాగే ఈసారి అయ్యప్ప స్వామి కూడా చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. మాటల్లో చెప్పలేమన్నమాట, అంత బాగా చేశారు. నిజంగా అయ్యప్ప స్వామి మనం ఎంత నియమనిష్టలతో చేస్తే ఆయన అంత బాగా కనిపించి మనకు అంత మంచి వరాన్ని అయితే ఇస్తారు. మన లేడీస్కి అయితే వేయడానికి అంత సాధ్యపడదు కదండి. మ్యాక్సిమం వేసిన వాళ్ళనే అయ్యప్ప స్వామి కింద భావించి మనం ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ అయితే మా తమ్ముడు కూడా వేసాడు, మంచిగా అనిపించింది మా తమ్ముడికి కూడా. ఈ ఇయర్ అయితే వేయలేదు, ఫస్ట్ టైం వేశాడు కన్యాస్వామి కింద. ఇంకా ఈ అంకుల్ వాళ్ళు ఆ బాబు అయితే వేశారు. ఎవ్రీ ఇయర్ వేస్తారనుకుంటా, నాకైతే పెద్దగా ఐడియా లేదు. భజన అయితే పెట్టారు, మమ్మల్ని కూడా పిలిచారు, మేము వెళ్ళాము. ఇదిగోండి మెట్లు పూజకి అందరిని ఎదురుకుండా లెగమని చెప్పి ఇంకా అంతా రెడీ చేసి ఒక్కొక్కటి పెడుతూ ఉన్నారనమాట. ఇంకా అన్నీ సర్దుతున్నారు. అదిగో ఏదో పువ్వులతో చేశారండి. ఆ బాణంతో ఒక్కొక్క మెట్టు హారతిలో చూపించి వెలిగిస్తున్నారంట. ఒకటవ మెట్టు అని చెప్పి, రెండవ మెట్టు, ఒక్కో మెట్టుకు ఒక్కో పాట ఉంటుంది కదండి అయ్యప్ప స్వామిజీకి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అంటూ అందరూ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క దీపం వెలిగిస్తున్నారనమాట. అసలు అక్కడ అది చూస్తుంటే గూస్ బంప్స్ అయితే వచ్చినాయండి. అంత బాగా ఆ దీప కాంతుల్లో అయ్యప్ప
స్వామి వెలిగిపోతే అంత బాగా ఉన్నారనమాట. 2 కళ్ళు సరిపోలేదు. నేను ఎక్కువ చెప్తున్నానని కాదండి, అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి నేను ఎలా ఫీల్ అయ్యానో నా అనుభవం మీకు చెప్తున్నా అనమాట. నేను అయ్యప్ప స్వామి పూజలకి ఇదే అండి ఫస్ట్ టైం వెళ్ళడం, ఇలాగా చూడడం. అందుకే నాకు కొంచెము బాగా ఆశ్చర్యం, అద్భుతంగా అలా అనిపించింది. చాలా బాగా చేశారు అక్క వాళ్ళైతే. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క పాట పాడుతుంటే అసలు నిజంగా అయ్యప్ప స్వామి దిగొచ్చి అక్కడ కూర్చున్నాడు, మనం చూస్తున్నాము అన్నంత ఇదైతే అనిపించిందండి. చాలా బాగా అనిపించింది. ఇదిగోండి అన్ని మెట్లు వెలిగించేసాక ఆ దీపకాంతులు అయ్యప్ప స్వామి మెరిసిపోతా ఆ డెకరేషన్ అంతా అయితే ఎంత బాగా చేశారో. వాళ్ళు అసలు ఏదైనా పూజ చేసుకుంటే గీతక్క వాళ్ళు ఆ పూజకు సంబంధించి అంతా చాలా బాగా డెకరేషన్ చేస్తారు. పక్కనే శివయ్యలు కూడా పెట్టారనమాట. అది తర్వాత చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి అన్ని మెట్లు దీపాలు అయితే వెలిగించేశారు. ఇదిగోండి మొత్తం 18 మెట్లు ఎన్నో ఉంటాయి కదండి, నాకు ఐడియా లేదు, తప్పు చెప్తే సారీ. అన్ని మెట్లకి దీపాలు అయితే వెలిగించేశారనమాట. ఇంకా ఇక్కడైతే ఒక్కొక్క మెట్టుకి పాట అయితే పాడుతూ భజన చేస్తూ అలాగా ఇంకా అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టేశారు. ఇంకా హారతి కూడా ఇచ్చారనమాట. ఆ తర్వాత ఇవ్వండి హారతి అయితే ఇస్తున్నారు అయ్యప్ప స్వామికి. ఆ కాంతుల మధ్యలో అయ్యప్ప స్వామి చూడండి, నేను చెప్తున్నాను కానీ నా మనసుకి ఇంకా అదే ఫీల్లో, అదే భజనలో ఉన్న ఫీల్ అయితే వస్తుంది. అంత బాగా చేశారు. ఇక్కడైతే హారతి అయితే ఇస్తున్నారనమాట స్వామివారికి. నేను ఒకటే ఫీల్ అయ్యాను, అయ్యో అభిషేకాలు చేసేటప్పుడు వెళ్ళాల్సిందే, మిస్ అయ్యాను అని కొంచెం చిన్న గిల్టీ ఉంది. ఇంకా సర్లే మనకి ఎంత ప్రాప్తమో అంతే అనుకుంటాం కదా. ఇక్కడైతే హారతి అయితే ఇస్తున్నారు. హారతి ఇచ్చేసిన తర్వాత స్వామివారు అందరికీ తీసుకొచ్చి చూపించారు. మాకు కూడా హారతి అయితే ఇచ్చారు. హారతి ఇచ్చి అందరికీ బొట్టు అయితే పెడుతున్నారు. ఇదిగోండి ఆ పువ్వుల అభిషేకంతో ఎంత అందంగా ముద్దుగా ఉన్నారు అయ్యప్ప స్వామి. ఇంకా తర్వాత ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఆ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని పువ్వులు అవి వేసి నమస్కారం అయితే చేసుకుంటున్నారు. ఆ తర్వాత మేము కూడా కొంచెం క్రౌడ్ తగ్గాక వెళ్ళి నమస్కారం అయితే చేసుకున్నాం అనమాట. ఆ పువ్వులు అలంకరణలో అయ్యప్ప స్వామి అయితే ఎంత బాగున్నారంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నారు. చూసారు కదండి ఎంత పువ్వులు ఆ పూజతో ఎంత మురిసిపోతున్నారు. ఈ పక్కనే శివయ్యను, నంది అవన్నీ బాగా పెట్టారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి ఆ గీతక్క వాళ్ళు ఏ పూజ చేసినా ఆ పూజకు సంబంధించి థీమ్ అయితే చాలా బాగా అరేంజ్ చేస్తారు. ఇక్కడైతే పూజ అంతా అయిపోయాక వాళ్ళ ఫ్యామిలీకి ఆశీర్వచనం అయితే ఇస్తున్నారంట పెద్ద స్వామివారు, గీతక్క, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పాప, వాళ్ళ బాబు అనమాట. ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత మేము కూడా సరదాగా కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాం, అందరం కలిసామని చెప్పి. ఇంకా ఎంతసేపు అయింది నువ్వు వచ్చి, పూజ అయితే చాలా బాగా జరిగిందని చెప్పి కాసేపు అయితే మాట్లాడుకున్నాము. ఇంకా తర్వాత అయ్యప్పలకి అయితే ఫస్ట్ భోజనం అయితే స్టార్ట్ చేసేసారు. వాళ్ళకి పెట్టిన తర్వాత ఫుడ్ మాకు కూడా అయితే స్టార్ట్ చేస్తారు వెంటనే. కొంచెం పూజ అయితే లేట్ అయింది కానీ ఫుడ్ అయితే చాలా బాగా పెట్టారండి. చాలా అంటే చాలా బాగుంది. స్వాములకి అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ తగలకుండా పెడతారు కదా, అయినా సరే ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే స్వాములందరికీ భిక్ష అయితే భోజనం వడ్డిస్తున్నారనమాట. ఏమంటారో నాకు తెలీదు. భోజనం అయితే వడ్డిస్తున్నారు. వాళ్ళందరికీ అన్ని ఐటమ్స్ వడ్డిచ్చేసిన తర్వాత నెక్స్ట్ మాకు కూడా స్టార్ట్ చేశారు. హల్వా, క్యారెట్ హల్వా, బూరి కూడా చాలా బాగుంది. పులిహోర, పచ్చిమిర్చి బజ్జీ, పప్పు, చట్నీ, బెండి ఫ్రై, పెరుగు, వైట్ రైసు, ఇక్కడ వచ్చేసి పన్నీర్ కర్రీ పెట్టారు. ఇది వచ్చి సాంబారు, ఇది వచ్చేసి పప్పు అనుకుంటా, మేబీ మళ్ళీ ఇటు కూడా పెట్టినట్టున్నారు. టమాటా కర్రీ, చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. బిర్యానీ, పనసపట్టు బిర్యానీ అయితే చాలా బాగుంది. మేము కూడా ఫుడ్ అయితే తెచ్చుకొని లంచ్ అయితే స్టార్ట్ చేసాం. ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా పెట్టారు, చాలా బాగా పెట్టారు. ఇంకా తర్వాత స్వాములందరి దగ్గర మా బాబును మా చెల్లి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న తర్వాత నేను కూడా వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఇక్కడ అయ్యప్ప స్వామికి ఎవరికి తోచినంత వాళ్ళకి తాంబూలం ఇచ్చి స్వామివారి పాదాలకైతే నమస్కారం అయితే చేసుకుంటున్నారనమాట. ఇంకా మా బాబు మా చెల్లి వెళ్ళి ఆశీర్వచనం తీసుకుంటే నేను వీడియో తీసాను. ఆ తర్వాత నేను కూడా వెళ్ళి ఆశీర్వచనం అయితే తీసుకున్నా. ఇంకా తర్వాత మా గీతక్క అందరికీ తాంబూలాలు అయితే ఇస్తుంది అనమాట. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ప్రసాదం అయితే ఇచ్చారనమాట. నేను కూడా తాంబూలం ప్రసాదం అయితే తీసుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత మా వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అమ్ములక్క, రాజీ అక్క, వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తాంబూలం అయితే తీసుకున్నారు. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాం అనమాట. మన వీడియో పూజ భజన మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చెప్పండి. బాయ్.